శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః 23 ఫిబ్రవరి నుండి మార్చి 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనే చూద్దాం. మంగళవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు మంగళవారి గంటల పంచాంగంలో గత సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా రాయబడినటువంటి నిజంగా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయ మార్పు ఏదైతే జరిగిందో దాని గురించి నిర్మోహమాటంగా రాయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గెలవడం జరుగుతుందో ఆ విషయాన్ని కూడా ముందుగానే రాయడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధం మరియు అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు అదేవిధంగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం అనేది అనివార్యం అని చెప్పి రాయడం జరిగింది. ఈ యొక్క మన పూర్వీకులు అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. వాటిని అనుసరించి రాయడమే జరిగింది. కానీ నా యొక్క గొప్పతనం అంటే ఏమీ లేదు. ఏవైతే తప్పులు జరిగాయో అది నా పూర్తిగా నా యొక్క పరిజ్ఞాన లోపంగా నేను పరిగణించడం జరుగుతుంది. శాస్త్రాన్ని తప్పు ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఈ యొక్క వారం గమనించినట్లయితే రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో, గురువు వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచారం వృషభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే కుజస్తంభన అనేది ఈ వారంలో మిథునంలోనే కొనసాగుతున్నాడు. వాటితో పాటు బుధుడు కలవడం అనేది ఈ యొక్క నెలలో 27వ తారీఖున బుధుడితో రవి బుధుడు శని యొక్క కలయిక అన్నమాట. ఈ యొక్క కలయిక రాబోతున్నటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖే షష్టగ్రహ కూటమి అనేది జరగబోతున్నది. వీటితో పాటు శుక్రుడి యొక్క కలయిక రాహుతో కలవడం జరిగింది. ఇటువంటి స్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలించే విధంగా ఉంటుంది. డబ్బు సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం మరియు అదేవిధంగా వడ్డీ వ్యాపారాల్లో రొటేషన్ బాగుండటం, వ్యాపార పరంగా కూడా కొంచెం డబ్బు రొటేషన్గా ఉంటూ ఉంటుంది. కానీ ఏదో ఒక విధంగా డబ్బు ఖర్చు అవ్వటం, ఏదో విధంగా డబ్బు ఎవరికొవరికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కట్టాల్సినటువంటి ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ డ్యూస్ కానీ లేదంటే కట్టాల్సినటువంటి విషయాలకి కానీ ఆ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు. మానసిక శ్రమ అనేది, శారీరక శ్రమ అనేది మిమ్మల్ని కార్నర్ చేసి మిమ్మల్ని వేధించడానికి కొంతమంది తయారవుతూ ఉంటారు. వాళ్ళందరి నుంచి ఎంత దూరంగా మీరు జరుగుతున్నప్పటికీ కూడా మీ వెనకాల జరుగుతూ మిమ్మల్ని కార్యాలయాల్లో ఏదో ఒక మాట మీ మనసు చివుక్కుమనే విధంగా మిమ్మల్ని టెస్ట్ చేసి మీ వాళ్ళు వేడుకు చూసే విధంగా ఉంటుంది. అంటే ఒక మాటని మీరు పడేటువంటి బాధని గమనిస్తూ మరి వారు ఆనందాన్ని తీసుకునేటువంటి లోకం ఇది. వారి నుంచి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇలాంటి దుష్టులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి దూరంగా ఉండాలి, వారితో టచ్ మీ నాట్ అన్న విధంగా ఉంటేనే నేను యొక్క జీవితంలో ముందుకు రాగలుగుతారు అని చెప్పి భావిస్తారు. కుటుంబంలో ఎదుగుదల, కుటుంబంలో ఒకరికి పేరు రావటం, ఒకరి కీర్తి పొందడం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. వివాహ వేడుకలలో పాల్గొనడం అనేది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మ్యాథమెటిక్స్లో ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. శారీరక శ్రమ మరియు అదేవిధంగా మానసికమైనటువంటి శ్రమ గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఆరోగ్యపరంగా డైట్ మాడిఫికేషన్ చేసుకోవాలి, తిండిలో మాడిఫికేషన్ చేసుకోవాలి. తీసుకోవాల్సినటువంటి చిట్కాలు ఏవైతే ఉన్నాయో ఆ చిట్కా వైద్యాలకి ఎక్కువగా ప్రామినెన్స్, ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటుందని చెప్పి ఎక్కువగా భావిస్తారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి బాగా దగ్గరున్నటువంటి వారు, బాగా తెలిసినటువంటి వారు, మీ దగ్గర నుంచి సహాయం చాలాసార్లు పొందినటువంటి వారు మీకు అడ్డుపడటం అర్థం కానటువంటి విషయం. 24 గంటలు మీ చుట్టూ తిరిగేటువంటి వారు మళ్ళీ సమయానికి మీకు సపోర్ట్ చేయకుండా ఆపోజిట్ పక్షానికి సపోర్ట్ చేయడం మీకే మానసికంగా కొంచెం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. వీరందరికీ ఏదో ఒక రోజు చెక్ పెట్టాలి,
సమయం ఎప్పుడు ఒకరి పక్షానే ఉండదని చెప్పి భావించగలుగుతారు. వారందరికీ మంచిగా చెక్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే మీకు అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ భారాన్ని మోయాలి, కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతిని మెరుగుపరుచుకోవాలని చెప్పి కొనసాగుతూ ఉంటారు. ఈ రాశివారు ముఖ్యంగా ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి రాబోతున్నటువంటి శివరాత్రికి అనేది చూద్దాం. ఎందుకంటే 26వ తారీఖున శివరాత్రి, 25వ తారీఖున జాగరణ చేసే సమయానికి మానసిక ప్రశాంతత పొందడం కోసం విభూతిని ధరించి విభూతితోనూ కుంకుమతోనూ మరియు అదేవిధంగా పసుపు గంధాలని మిశ్రమాన్ని కలిపి గంగాజలంలో కానీ ఏదైతే నదీ ప్రవాహ నీరు ఏదైతే ఉంటుందో ఆ ప్రవాహ నీరుతో శివాభిషేకం చేయండి. శివాభిషేకం చేసి బిల్వపత్రాలని స్వామివారికి సమర్పించి మీ మానసిక శారీరక శ్రమను తగ్గించమని చెప్పేసి బాధ ఏదైతే ఉందో, ఎందుకంటే శని జన్మరాశిలో ఉన్నప్పుడు మానసిక బాధ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క బాధ నుంచి విముక్తి కయ్యేయమని చెప్పి ఆ దేవుణ్ణి దేవదేవుణ్ణి కోరుకోండి.